సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి భార్య గారు ఊర్మిళ గారు సైబర్ నేరగాళ్ల బారిన పడి 2,58,00,000 రూపాయలు పోగొట్టుకున్నారు అనే వార్త చూసి ఒక్కసారిగా నేను షాక్కి గురయ్యాను, ఆశ్చర్యానికి గురయ్యాను. సరే, మనం ప్రతిరోజు చూస్తూ ఉండొచ్చు. చివరికి తాజాగా ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు వాళ్ళు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారనే వార్తలు చదివాం. సరే, కొందరికి డబ్బు అంటే ఎవరికైనా ఆశనే, ఆశల పల్లకిలో ఊరేగుతూ ఉంటారు, ఆశపడి ఉంటారు, ఓకే. కానీ సిబిఐ మాజీ జేడీ భార్య గారిగా ఒక ఐపీఎస్ అధికారి భార్యనే కాదు, ఆమె మరో ఐపీఎస్ అధికారి తల్లి కూడా. జేడీ లక్ష్మీనారాయణ గారి కొడుకు సాయి ప్రణీత్ కూడా ఐపీఎస్ఏ కదా. ఒక ఐపీఎస్ అధికారి భార్య, మరో ఐపీఎస్ అధికారి తల్లి కూడా. సో చివరికి ఈ మేడంని కూడా సైబర్ నేరగాళ్ళు బరిడి కొట్టించారంటే, ఆ సైబర్ నేరగాళ్ళ వలలో ఇటువంటి వాళ్ళు కూడా చిక్కుకున్నారంటే ఆశ్చర్యం కలగ మానుతుందా? మరీ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, కేవలం 11 రోజుల వ్యవధిలో 19 ట్రాన్సాక్షన్లు చేసి 2,58,00,000 వాళ్ళ మొహాన కొట్టారంటే, ఈ క్రమంలో ఇంకా మనం విస్తుపోయే నిజాలు ఏంటి అంటే, జేడీ లక్ష్మీనారాయణ గారి బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి మరీ డబ్బులు వేశారంట. ఇంకా ఇది మరింత విస్తుపోయే వార్త. నవంబర్ చివరిలో ఆమెకు ఏదో ఫోన్స్ కుప్పలు వస్తాయి, నాకు వస్తాయి, నీకు వస్తాయి. వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు వస్తాయి, చిట్కాలు పెడతాం, ఫస్ట్ 10,000 ఇవ్వండి, తర్వాత 20,000 ఇవ్వండి, ఏమి ఎక్కువ వద్దు, అది లాభాలు వస్తాయని ఎవరెవరు ఎక్కడి నుంచో ఫోన్లు చేస్తారు. అట్లా ఆమెకు మెసేజ్ వచ్చిందట. తర్వాత మేము సెబీ రిజిస్టర్డ్ అని, అదని ఇదని చూపించి ఎవడో ఒకటి రంగంలోకి దిగి మేము ఎదుగో ఇన్ని అద్భుతాలు సాధించామని చెప్పి వాని తరపున ఇంకో దొంగది బరిలోకి దిగి ఆమె ఈమెను మోసం చేసి చిట్కాలు చేయించి చివరికి వాళ్ళ వాట్సాప్ గ్రూపులో వీళ్ళ భర్తను కూడా యాడ్ చేశారట, లక్ష్మీనారాయణ గారిని. చివరికి ఎట్టకేలకు డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య కేవలం 11 రోజుల వ్యవధిలో 2,58,00,000 రూపాయలు వాళ్లకు విడతల వారీగా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేశారు. మధ్యలో ఒక 2 రోజులు 3 రోజుల ట్రేడింగ్ ఆపేస్తే, లేదు మీరు డబ్బులు ఇంకా కడితేనే వచ్చిన లాభాలు విత్డ్రా చేసుకోగలుగుతారు, లేకుంటే చేయలేరు అని చెబితే అట్లాగానే మళ్ళీ డబ్బులు ఇచ్చుకుంటూ పోయారట. చివరికి ఏదో లాభాలని చెప్పి దొంగ స్క్రీన్ షాట్లు చూపించే వాళ్ళట. మోసపోయానని చెప్పి విత్డ్రా చేసుకుందామని ట్రై చేస్తే అది పాసిబుల్ కాలేదు కదా. మోసపోయానని చెప్పి కంప్లైంట్ ఇచ్చారన్నది వార్త. సో ఏది చట్టం, ఏది చట్ట వ్యతిరేక కార్యకలాపం, ఏది రూల్ కాదు, ఏది హక్కు కాదు, ఏది న్యాయం, ఏది అన్యాయం అని పుంకాలుగా చాలాసార్లు ప్రసంగాలు చెప్పే జేడీ లక్ష్మీనారాయణ గారు వాళ్ళ భార్య గారిని చివరికి తాను కూడా ఉచ్చులో చిక్కుకున్నట్లే కదా. ఇప్పుడు తాను కూడా ఏమంటారు, తన బంగారుగానే తాకట్టు పెడుతున్నారంటే ఆయనకు తెలియకొని ఉంటుందా? తన నంబర్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టారంటే తనకు తెలియకొని ఉంటుందా? ఎలా మోసపోయారు ఇట్లా? వీళ్ళే ఇలా మోసపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నది నిజంగా మనం ఆశ్చర్యపోవడం కాదు, ముక్కున వేలు వేసుకోవాలి. అయ్య బాబోయ్, నిజంగా మనకెవడైనా ఏమంటారు, ఎవడైనా ఫోన్ చేసి అది ఇది అని చెప్పి చేస్తేనే ఎవరైనా అనుసుకొని ఫోన్ పెట్టారా బాబా అని ఆ నంబర్ బ్లాక్ చేసి ఫోన్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. ఈ దరిద్రులు ఎందుకులే ఏమంటారు, దేన్ని నమ్మే పరిస్థితి లేదు కదా, ఎందుకు ఇలాతోటి అని. మరి అటువంటిది ఇంత అధికారులు వండుకొని ఎట్లా మోసపోయారు, ఎట్లా చేశారు? ఎనీహౌ వాళ్ళ డబ్బు వాళ్ళకి రికవర్ అవ్వాలి అని చెప్పి మనం అయితే కోరుకుందాం.